మాట్లాడకంగా మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు అంటున్నట్టుగా ఆర్టీవీ లైవ్ లో కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఇక్కడ అందరికీ కూడా అలర్ట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే రోహిత్, చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి అనేక సోషల్ మీడియా పాకిస్తానీ ఆర్గనైజ్డ్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినటువంటి అన్ని సోషల్ మీడియా పైన నిఘా వేసి అందరిని కూడా బ్లాక్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో కేవలం అక్కడితో ఆగిపోలేదు, ఎన్ఐఏ ఇంకా అలర్ట్ అయింది. ఇంతకు మించి ఓపిక పట్టాల్సిన పని లేదు, ఇంతకు మించి సహించాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ఎవరైనా కనుక స్లీపర్ సెల్స్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మర్స్ అంటోంది ఎన్ఐఏ. ఇన్ఫార్మర్స్ అని చెప్పి స్టేట్ వైడ్ గా పోలీసు భద్రతా బలగాలు అంటున్నాయి. పాకిస్తాన్ లాంటి వాళ్ళకి ఇంకా మద్దతు తెలిపేటువంటి వారిని ఇంకా భారతదేశంలో ఉంటే చెప్పండి అంటున్నారు. సో ఎప్పటికప్పుడు సైబర్ పరంగా కూడా నిజానికి మనోజ్ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. పాకిస్తాన్ లో ఉన్న సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంది. ఆ రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే ఇప్పటికే పదవీ విరమణ చేసిన వృద్ధ సైనికులను వెనక పిలుచుకోవడానికి పాకిస్తాన్ పిలుపునిస్తుంది. అదే సమయంలో వీళ్ళు మన దేశ సైనికుల గురించి కూడా అంటే సిక్ మతస్థులు, ఆర్మీలో ఉన్న సిక్కు మతస్థులు మా దేశంపై దాడి చేయరు అని ఒక మైండ్ గేమ్ ఆడుతోంది ప్రజాప్రతినిధి. ఎలా చూడాలి దాన్ని? సైకలాజికల్ వార్ అంటారు దీని ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మీరు గమనించండి, రక్షణ మంత్రి ఏమన్నాడు, మేము ఎప్పుడు కూడా లష్కర్ తోయిబాకి సంబంధించి ఫండింగ్ ఇవ్వలేదు, కానీ అమెరికా చేయడం వల్ల ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఇషాక్ దారి ఏం చెప్తున్నాడు, స్వతంత్ర సమరయోధులతో పోలుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక వీరుపాటు వాదాన్ని, అక్కడ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వారు కొంత బిలీఫ్ రూపంలో మళ్ళీ తమ వైపుగా తిప్పుకునేందుకు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తున్నారు. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక దేశంతో వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతాల గురించి, అక్కడ ఉన్న కులాల గురించి ఆలోచిస్తారా? భారతదేశ సైన్యం చాలా ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీ పర్సన్ ఉన్నటువంటి కంట్రీగా భారతదేశం ఉంది. దీంట్లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అక్కడ ఏదో గురునానక్ నడియాడినటువంటి ప్రాంతం, దానిపైన సిక్కులు ఎవరు దాడి చేయకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా కేవలం సైకలాజికల్ గా మన వాళ్ళని దెబ్బతీసే విధంగా, కొంత ఆలోచింపజేసే విధంగా వ్యాఖ్యలే. ఇవన్నీ కూడా ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడం కోసం, భారత్ లో ఇటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం కోసం ఆలోచిస్తున్న మాటలే. కానీ ఒక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా, గతంలో జరిగినటువంటి ఇటువంటి మరణకాండ కానివ్వండి, మరణ హోమానికి ఎప్పుడు కూడా కాశ్మీర్ ప్రజలు కొంత అలర్ట్ అయిపోయి పెద్దగా సైలెంట్ గా ఉండేవారు. వీఆర్ కాశ్మీరీస్, యూఆర్ ఇండియన్స్ అని మాట్లాడేది. మనకు ఇక్కడ మాట్లాడడం కొంత ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాము. కాకపోతే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే కనుక కాశ్మీర్ లో ఇటువంటి ఘటనలు అనేకంగా జరిగినప్పుడు వీఆర్ కాశ్మీరీస్, యూఆర్ ఇండియన్స్ అంటూ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్ అంటే కాశ్మీర్ లో సైతం గో బ్యాక్ పాకిస్తాన్ అంటున్నారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, పాకిస్తాన్ వారిని కనిపిస్తే వెంటనే సమాచారం అందిస్తున్నారు, క్యాండిల్ రైట్ ర్యాలీలు తీస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ గా కాశ్మీర్ మొత్తం కూడా ఇప్పుడు ఇండియా వైపు వెళ్ళబడింది. కాశ్మీర్ ప్రజలు మొత్తం కూడా ఇండియా వైపు వెళ్ళబడ్డారు. సో ఇది ఒకటి సరిపోతుంది. పాకిస్తాన్ కి ఒక ఎదురు దెబ్బ లాంటిది. పాకిస్తాన్ ఏం చేయలేదు, పాకిస్తాన్ ఇక తోకముడి చేసింది. భారత్ ఎట్టి పరిస్థితులు సైకలాజికల్ గా కానీ, వార్ఫేర్ లో కానివ్వండి, ఏ విధంగా కూడా మనం అటాక్ చేయలేమనే విషయం చాలా క్లియర్ గా అర్థం కావాలి. కానీ కొంత కవ్వింపు చర్యలు, ఇంకా ఏదో చేద్దామనే ప్రయోజనం, ఇక్కడ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ దుర్బుద్ధి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో వర్కౌట్ కాదు. మన ఆర్మీ చాలా సంసిద్ధంగా ఉంది. ఇంకా అయోధ్యలో మొదటి ఇటుక పేర్చి ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఫస్ట్లీ వాళ్ళ కుటుంబాన్ని లేకుండా, కుటుంబాన్ని ఏదో ఒకరు దాచేసిన వ్యక్తి భారత్కు వచ్చి చేయగలుగుతాడు. అదంతా సుసాధ్యమైన విషయం. కానీ అక్కడి ప్రజల మరణం పొందడం కోసం మాత్రమే ఈ దుర్బుద్ధి, మైండ్లెస్ క్రియేచర్స్ మాట్లాడుతున్న మాటలుగా భావించాలి. రైట్ మనోజ్, భారతదేశం ఇప్పుడు చెప్తోంది వీఆర్ యునైటెడ్ అని. జై భారత్, వీఆర్ యునైటెడ్ అని చెప్తోంది. మొత్తం భారత సమాజం మతాలకు అతీతంగా చెప్తోంది మేము కలిసి ఉన్నామని. ఈ పాకిస్తాన్ అంటోంది మనల్ని మతాల వారీగా విభజించాలి అని అనుకుంటుంది, మత చిచ్చు పెట్టాలి అని ఈ పాకిస్తాన్ పాలకులు అనుకుంటూ ఉన్నారు. అందుకే రోజుకొక పాకిస్తాన్ పాలకుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మహిళా పాలకులను ముందుకు పంపిస్తూ ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం, నవాజ్ షరీఫ్ కుమార్తె ఆమె మాట్లాడుతోంది, పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటే భారత్ ఒకటికి బసాలు ఆలోచించాలి, మాకు అణు ఆయుధాలు ఉన్నాయని. మరొక మహిళా ప్రజాప్రతినిధిని ముందుకు పంపించారు. ఆమె అంటుంది మేం గాజులేసుకుని కూర్చోలేదు అని అంటుంది. అంతేకాదు మా ఆర్మీ చీఫ్, వాళ్ళ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇటుకను పేరుస్తారు, ఇటుకను కడతారు, మసీదును కడతాము అని మన దేశంలో ఉన్నటువంటి మత ఐక్యతను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకటి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని. రెండు, వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు. భారతదేశంలో ఉన్న సిక్కు సైనికులు మా దేశంపై దాడి చేయరు, మా దేశంలో వాళ్ళ పవిత్ర మత గురువు జన్మించిన స్థలం మా దేశంలో ఉంది కాబట్టి దాడి చేయరు అని మైండ్ గేమ్ ఆడుతుంది. ఇప్పటికే ఒక పక్క పాలకులు మాట్లాడుతున్న, రక్షణ మంత్రి ఏం మాట్లాడాడో విన్నారు కదా, భారత్ ఏ క్షణమైనా మాపై యుద్ధం చేసే అవకాశం ఉందని. మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్ ఇప్పుడు నిద్రపోవడం లేదు. పాకిస్తాన్ పడుకుని కూడా
కళ్ళు తెరిచి చూస్తుంది భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనని, POKని ఎక్కడ స్వాధీనం చేసుకుని పట్టుకెళ్ళిపోతుందోనని. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగబడితే యుద్ధానికి మా దేశంపై యుద్ధానికి వస్తే బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధమైతే ఎక్కడ పాకిస్తాన్ ఉనికిని కోల్పోతుందోనని భయపడుతుంది. అందుకే ఈ మహిళా ప్రతినిధి కూడా పిచ్చెక్కి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. భారత సైనికులు, సిక్కు సైనికులు మాపై దాడి చెయ్యరు అని మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. కానీ భారత సైనికులు కాదు, భారత పౌరులు కాదు, మొత్తం భారత సమాజం అంతా కూడా ఐక్యంగా ఉంది. మీ సైనికుల్లాగా భారత సైనికులు ఎవరు కూడా ప్రాణభయంతో రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం లేదు. మీరు మా సైనికులను పట్టుకున్నప్పుడు కూడా ప్రాణాలకు తెగించి మీ ముందు నిలబడి యుద్ధం చేసి వచ్చినటువంటి సైనికులు మాకున్నారు తప్ప మీ సైనికుల్లాగా యుద్ధానికి ముందే రాజీనామాలు చేసి పారిపోతున్నటువంటి సైనికులు కాదు. మా దేశంలో ఉన్న అవకాశం ఇస్తే సాధారణ పౌరుడు కూడా, బక్క చిక్కున్న సాధారణ పౌరుడు కూడా తుపాకీని మెడలో వేసుకొని సరిహద్దుల్లోకి వచ్చి మీ సైనికులకు బుద్ధి చెప్పాలని, మీరు పెంచిన టెర్రరిస్టులను కాల్చి చంపాలి అని కసితో రగిలిపోతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళ సైనికులను ఎలా కాపాడుకోవాలో తెలియక భారత సైనికుల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు భారత ఐక్యతను, ఎందుకంటే పాకిస్తాన్లోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ పాలకులను కొట్టేటటువంటి సందర్భం చోటు చేసుకుంటుంది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రజలుగా విడిపోతున్నారు, సైనికులుగా విడిపోతున్నారు, తలొక్క మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో యూనిటీ నశించిపోయింది. పాకిస్తాన్ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినేసింది. అటు నవాజ్ షరీఫ్ కూడా తమ్ముడి దగ్గరికి వెళ్ళి భారత్తో యుద్ధం చేస్తే తట్టుకోలేవని చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక భీతిల్లిపోయి భయంతో వాళ్ళు వణికిపోతున్నటువంటి సందర్భంలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. భారత్లో ఇప్పటికే రక్తపాతం సృష్టించి భారత ప్రజల ధైర్యం మీద దెబ్బ కొట్టాలని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడేమనుకుంటున్నారంటే భారత్లో మరోసారి మత ఘర్షణలు తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే బాబ్రీ మసీద్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ కనీసం రాగలుగుతాడా? భారతదేశంలో అడుగు కాదు కదా, అంత దూరం నుంచి భారత గాలిని కూడా నువ్వు తాకలేవు, భారత నుంచి వీచే గాలిని కూడా నువ్వు తాకలేవు. భారత వైపు నుంచి వచ్చే గాలి నీ శరీరాన్ని తాకితే దాన్ని కూడా నువ్వు తట్టుకుని నిలబట్టడానికి కష్టపడాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అందుకే ఈరోజు ప్రాణభయంతో పారిపోయాడు. ప్రాణభయంతో వాళ్ళ పిల్లం బిడ్డలను కూడా పక్క దేశానికి పంపించేశాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఈమె ఏమంటుంది అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు, అంటే భారతదేశంలో ఉన్న మతాల వారీగా వెడగొట్టడంతో పాటు సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టొచ్చు అనుకుని ఈమె మాట్లాడిన మాటలు. మరొకసారి ఆమె మాట్లాడిన మాటలు విందాం. ఆమె ఏం మాట్లాడిందో వింటే మీకేమనిపిస్తుందో, పాకిస్తాన్ పాలకులు మాట్లాడుతున్న మాటలకు మీరు ఎలా రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. चाहिए कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है. इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े. और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ हो नहीं आने देंगे. और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे. तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो हैं वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाल्लाह ताला सिपाही बनेंगे. जनाब, UPS